వరంగల్ బస్టాండ్ ముందు ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల పూట గడవడం కష్టంగా ఉందని, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచించాలని, ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు కాబట్టి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని ఆటో డ్రైవర్ల సంఘం నాయకుడు బాబు డిమాండ్ చేశారు. మా బ్రతుకులు చాలా దుర్భరంగా మారినాయి. మీరు మా వైపు నుంచి ఆలోచించి మేము పెట్టిన డిమాండ్లు, ఒకటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా వెంటనే అని, ఇంకోటి నెలకు 15,000 రూపాయలు మీరు జీవన భృతి కింద ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అర్హుడైన ఆటో డ్రైవర్కు, ప్రతి డ్రైవర్కు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు 15,000 రూపాయలు ఖచ్చితంగా నెలకు జీవన భృతి కింద ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి మా ఆటో డ్రైవర్ల వైపు నుంచి ఆలోచించి మాకు జీవన భృతి కింద ఖచ్చితంగా 15,000 ఇవ్వాలి. లేకుంటే మీరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఉధృతి చేసి మీ ప్రభుత్వాన్ని కదిలించడానికి కూడా సిద్ధపడతామని మేము చెప్తున్నాము. మేము ఆవేదనగా వ్యక్తం చేస్తున్నాం. ఇది మీకు దయచేసి మీరు ఇప్పటికైనా పునః పరిశీలించి మహాలక్ష్మి పథకం మీరు వెనుకకు తీసుకోకుండా మాకు బాధ లేదు, కానీ మాకు జీవన భృతి కింద ఖచ్చితంగా ఆటో డ్రైవర్ కు 15,000 ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైచీలకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అంటే కుటుంబానికి 4 చొప్పునైనా దాదాపు 80 లక్షల మంది అవుతారు. అంటే 8,80 లక్షల మంది అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా మా కుటుంబాల వైపు ఆలోచించి మా జీవన భృతి సవ్యంగా కొనసాగడానికి కోసం మీరు ఆలోచన చేస్తారని మీకు మా ఆటో డ్రైవర్ల పక్షాన మీకు విన్నవించుకుంటున్నాము. ఇప్పటికే మా బతుకులు చిక్కినాయి. ఫైనాన్సులు కట్టుకోలేక, ఇంటి కిరాయిలు కట్టుకోలేక, పిల్లల బడి ఫీజులు కట్టుకోలేక ఇబ్బందుల పాలవుతున్నాము. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి మా సమస్యలను పరిష్కరిస్తారని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాము.